హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద దీక్షిస్ బ్యూటీ వరల్డ్. మనం ఇప్పుడు దాకా అడ్వాన్స్ ఫేషియల్స్ చేసేదానికి ఏమేమి మిషనరీస్ కావాలని చెప్పేసి మనం ఇప్పటిదాకా వీడియోస్లో అయితే చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం హెయిర్ స్టైల్ చేసేదానికి ఎలాంటి మిషనరీస్ మనం యూజ్ చేస్తామని చెప్పేసి ఈ వీడియోస్లో అయితే తెలుసుకుంటాము. ఈరోజు మనం స్ట్రైట్నింగ్ మిషన్ గురించి, దాని యూజెస్ గురించి అయితే మనం ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుంటాము. మీరు లాస్ట్ టైం ఫేషియల్ మిషనరీస్ వీడియోస్ చూడకపోతే నేను ఐకాన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను లింక్స్. అవి అన్నీ మీరు చూసేసి దాని తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో పోదాం రండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం స్ట్రైట్నింగ్ మిషన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ స్ట్రైట్నింగ్ మిషన్ వచ్చేసి నేను వాల్ బ్రాండ్ అనేది తీసుకున్నాను. WAHL వాల్ బ్రాండ్లో ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి 5 మినిట్స్లో వచ్చేసి ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది. లాక్ ఫంక్షన్ కూడా ఉండదన్నమాట. సరేనా? మీరు తీసుకునేటప్పుడు ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఏ బ్రాండ్ బాగుంటుందని చెప్పేసి బాగా చెక్ చేసి అయితే తీసుకోండి. ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది చూడండి, దీంట్లోనే కీ ఫంక్షన్స్ అంతా ఇచ్చేసి ఉంటారు. ఇవి చదువుకుంటేనే మీకు చాలా వరకు అయితే అర్థమవుతుంది అన్నమాట. సరేనా? చూడండి, దీన్ని ఫస్ట్ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది ఎలా వేట్లకి యూజ్ అవుతుందంటే, మనం హెయిర్ని వచ్చేసి స్ట్రైట్గా అలా పెట్టుకునే దానికోసం ఇది స్ట్రైట్నింగ్ మిషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. మనం ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేయాలంటే కూడా ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది మనకు మెయిన్గా యూజ్ అవుతుంది. అలాగని మనం బ్రైడల్కి మేకప్ చేసేటప్పుడు వచ్చేసి శారీ కట్టిన తర్వాత మనం శారీని ఐరన్ చేసేదానికి వచ్చేసి ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది యూజ్ అవుతుంది. సరేనా? చాలామంది కర్లీగా అలాగా నార్మల్గా ఇష్టం స్ట్రైట్నింగ్ చేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఇలా సాఫ్ట్గా ఉండాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా స్ట్రైటన్ మిషన్ యూస్ చేసి స్ట్రైట్నింగ్ అలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ స్ట్రైట్నింగ్ మిషన్స్, కర్లీ మిషన్స్ అలా యూస్ చేసేటప్పుడు హెయిర్కి డైరెక్ట్గా యూస్ చేసేదానికంటే కూడా కదా మూవ్ స్ప్రే కానీ హీట్ ప్రొటెక్టర్ స్ప్రే కానీ ఇవి అప్లై చేసేసి హెయిర్కి దాని తర్వాత కానీ ఈ హీట్ సంబంధించిన ఈ స్ట్రైట్నింగ్ మిషనరీస్ ఇవన్నీ యూస్ చేస్తే హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా ఆపరేట్ చేస్తామని చెప్పేసి చూడండి. ఈ ప్లగ్ ఎత్తి ప్లగ్ బాక్స్లో పెట్టేసి మన స్విచ్ వచ్చి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి పవర్ బటన్ అనమాట. ఈ పవర్ బటన్ మనం ఆన్ చేస్తేనే ఇక్కడ టైం వచ్చేసి అంటే ఎన్ని డిగ్రీస్లో మన హీట్ కావాలని చెప్పేసి దీంట్లో వచ్చేసి వస్తుందన్నమాట. మనం ఆన్ చేసిన ఒక 1 మినిట్కి అంటే 260 డిగ్రీస్లో వచ్చేసి హీట్లో స్టాప్ అవుతుందన్నమాట. సరేనా? అంతగా పైన మీరు ఎక్కించుకోవాలంటే ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అనమాట. ఈ బటన్స్ యూస్ చేసి మీరు ఎక్కించుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇవైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సరేనా? ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. మనం బ్రైడల్కి హెయిర్ స్టైల్స్ చేసేటప్పుడు కూడా ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది హెయిర్ వచ్చి బ్లో డ్రై ఇచ్చేసి కొంచెం స్ట్రైట్ చేసి దాని తర్వాత మనం హెయిర్ స్టైల్స్ కానీ వేసామంటే హెయిర్ స్టైలింగ్ వచ్చేసి నీట్గా బాగుంటుంది అనమాట. సరేనా? ఏ మిషనరీస్ ఉన్నా లేకపోయినా ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది మనకు కంపల్సరీ యూజ్ అవుతుంది. అంటే బ్రైడల్ శారీ కూడా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మన శారీ కట్టేసి ఆ ఫ్రిల్స్ కాడంతో దీంట్లో నీట్గా ఐరన్ చేసుకుంటాం కాబట్టి మనం ఈ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. మంచి చిన్న బ్రాండ్ తీసుకునేదానికంటే కూడా ఒక మంచి బ్రాండ్ తీసుకోవడం వల్ల చాలా రోజులైతే యూజ్ అవుతుంది అనమాట. సరేనా? ఏ మిషనరీస్ అయినా యూజ్ చేస్తూ ఉంటే బాగా వర్క్ బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి హీట్ అయిన తర్వాత వచ్చేసి ఇలాంటి సోఫాస్ పైన వాటిపైన వచ్చేసి డైరెక్ట్గా అయితే పెట్టద్దు. డైరెక్ట్గా పెట్టారంటే ఈ హీట్ వల్ల డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దానికోసం ఇలాంటి బాక్సెస్ ఉన్నాయి కదా, మీరు మిషనరీస్ తీసినప్పుడు దాని బాక్సెస్ వచ్చేసి పాడేసేవద్దు. ఆ బాక్స్ యూస్ చేసిన తర్వాత ఆ బాక్సెస్లోనే మళ్ళా దాంట్లోనే పెట్టుకునేటట్టు యూస్ చేసుకోండి. మనం ఆన్ చేసిన తర్వాత వచ్చేసి చూడండి
230 డిగ్రీస్లో వచ్చేసి ఇది వచ్చి స్టాప్ అయి ఉందన్నమాట. సరేనా, మీరు యూస్ చేసేటప్పుడు వచ్చేసి ఇలాంటి డబ్బాస్ ఉంటే అలాంటి ఆ డబ్బాలోనే ఇలా పెట్టుకునేసి దాని తర్వాత యూస్ చేసుకోండి. సరేనా, నార్మల్గా ఇలాంటి దిగడ వచ్చేసి పెట్టద్దు, సోఫాస్ పైన అలా పెట్టకుండా ఇలాగా అట్టపెట్టెలోనే పెట్టుకున్నారంటే మనకు ఫేషియల్ బెడ్ అలాగ ఉంటే కూడా ఏది డ్యామేజ్ అవ్వకుండా బాగుంటుందన్నమాట. సరేనా, ఇది ఎలా యూస్ చేయాలని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.